85/81 వెంటనే ఈరోజు విఆర్ఏ సమస్య ఏదైతుందో 81/85 జీవో ప్రకారంగా మా వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని మేము తహసీల్దార్ మన కలెక్టర్లకు వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది. విఆర్ఏలు గతంలో రాష్ట్రంలో మొత్తం 20,555 మంది విఆర్ఏలుగా మేము ఉన్నాక అందులో గత ప్రభుత్వము 81/85 జీవో ప్రకారంగా 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి 61 విఆర్ఏల అని ఒకటి విభజించింది, ఇంకోటి 61 పైన విఆర్ఏ వారసులని విభజించింది. 61 విఆర్ఏ వారసులకు మొత్తము ఎమ్మటే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది, ఫైనాన్స్ అప్రూవల్ అయింది, వాళ్ళకు రెగ్యులర్గా సాలరీస్ పడుతుంది. 61 పైన పడిన మేము వారసుల డాటా కూడా మా యొక్క కలెక్టర్లకు సీసీఎల్లకు మొత్తము డాటా మినిస్టర్ కాడ ఉన్నది. గత 12 నెలల నుంచి మేము ప్రభుత్వానికి వినతి ఇస్తూనే ఉన్నాము. మా కాళ్ళు చెప్పులు అరిగిపోతూనే ఉన్నాయి, అయినా కానీ మాకు ఆర్డర్స్ ఇవ్వడం జరగలేదు. అయితే మేము ఏం పాపం చేశామో మా యొక్క విఆర్ఏ వారసులము మేము ఏం పాపం చేశామో మాకు అర్థమవుతలేదు అన్న. ఇప్పటి వరకు మాకు ఆర్డర్స్ ఇవ్వడం లేదు. గత విఆర్ఏలుగా మేము కొనసాగించిన వాళ్ళము మేము సేమ్ ఉన్న ఈక్వల్గా ఉన్న మేము ఇవాళ మేము దిగజారిపోయినాము, ధీర స్థితిలో ఉండిపోయినాము. ఒకటే కంచంలో మేము అన్నం తిన్న వ్యక్తులము మేమన్నా, వాళ్ళు బయటపడిపోయారు, మేము బయటపడలేకపోయినామన్నా. దయచేసి ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఏంటిది అని అంటున్నా, ఈ యొక్క 81/85 జీవో వెంటనే మా పట్ల, మా యొక్క వారసుల పట్ల, మా యొక్క తల్లిదండ్రుల పట్ల విధేయత చూపించి, మాకు మర్యాద చూపించి దయతోటి మాకు వెంటనే ఆర్డర్స్ ఇవ్వాలని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వాన్ని చేతులెత్తి జోడించి మేము